కొంతమంది మాట్లాడకుంటే నీకు ఇష్టమైతే ఉండి లేదా పోవయ్యా, ఇష్టమైతే ఉండి లేదంటే పోవా. ఆ ఒక్కడు పోవడానికి, ఆ ఒక్క ఆత్మను కాపాడడానికి యేసుప్రభు ఎంత కష్టపడ్డాడో ఈయనకి ఏం తెలిసి చెప్పడానికి నిలబడి మాట్లాడే వ్యక్తి ఏం తెలీదు. సిలువు మనల్ని వేస్తే, మేకులు మనకు కొడితే, కొరడా దెబ్బలు మనం తింటే ఆ బాధ ఏంటో తెలిసేది. యేసుప్రభు దేనికోసం వచ్చాడు? నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి కదా యేసుప్రభు వచ్చాడు. పాపుల కోసం కదా యేసుప్రభు వచ్చాడు. మరి ఆయన ఈ మంచి ఉద్దేశంతో, సంకల్పంతో వచ్చినప్పుడు ఆయన సంకల్పాన్ని మనం శిష్యులుగా ఉండి మనం తెలుసుకోకపోతే ఎందుకు చెప్పండి? దానిలో పరమార్థం ఏముంది చెప్పండి సోదరులారా. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే, అందుకే ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. 99 గొర్రెలు వచ్చేసాయి, ఒక్క గొర్రె మిస్ అయిపోయింది. ఆయన ఏం చేశాడు? 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టేసి వచ్చేసాయి కదా, ఇది ఇబ్బంది లేదులే, ఆ ఒక్క గొర్రె కోసం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడటండి. అది ఒక్క గొర్రె విలువ 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక్క పాపి మారు మనసు పొందడం దేవునికి పరలోకమందు సంతోషం. ఒకరిని పోగొట్టుకోవడం చాలా సులువండి, కానీ ఒకరిని సంపాదించడం చాలా కష్టం. ఏంటి, ఒక మనిషి ప్రాణం పోయడం కష్టమా, తీయడం కష్టమా? తీయడం చాలా సులువు, పోయడం చాలా కష్టం అండి. ఒక ప్రాణం నిలబెట్టడం చాలా కష్టం అండి. వైద్యులను అడగండి, చెప్తారు వాడు ప్రాణం పోయేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడిపోతుంటారు. గుండె నొక్కేవాడు, ఊపిరి పెట్టేవాడు, ఇంజక్షన్లు ఇచ్చేవాడు, ఆపరేషన్ చేసేవాడు, ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి వాళ్ళు చేసే ప్రయత్నం. నరికేవాడిని అడగండి, ఆడికేం తెలుస్తుంది? కత్తితో కసా కసా నరకడమే. వాడికి ప్రాణం విలువ తెలియదు, ప్రాణం ఖరీదు వాడికి తెలియదు. మనం అలాంటి వాళ్ళం కాదండి. ప్రభు పెట్టిన, శ్రమ చేసిన దానం, ఆ దానం ద్వారా చిందింపబడిన ప్రతి రక్తపు బొట్టు యొక్క విలువను గ్రహించిన వాళ్ళం మనం. ఎవరిని ఎలా పోగొట్టుకుంటాం చెప్పండి? దేనికైనా వద్దనుకోవడం చాలా సులువు, కానీ అతన్ని కాపాడుకోవటం, వాళ్ళని సంపాదించుకోవటం